ఎమ్మెల్యేల మంత్రులను గదిపించే పరిస్థితి లేదు. వేలకు వేలు పోగు చేసుకుంటున్నారు. ఆ పింఛన్లు ఇవ్వటం తప్ప పింఛన్లు ఈ ప్రభుత్వం ఇవ్వటం ఏంటి అనిల్ గారు? ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. ఇప్పుడు మారుతున్న సమాజానికి అనుగుణంగా ఇప్పుడు డిజిటల్ పద్ధతి వచ్చింది, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, ఆన్లైన్ పద్ధతిలో మీరు ఇస్తున్నారు, కాదని ఎవరంటారు? కానీ ఈ నవరత్నాల ద్వారా ఇస్తున్న సొమ్ము ఎక్కడిది? మద్య వ్యాపారంలో నుంచే కదా, 8 సార్లుగా పెంచిన విద్యుత్ బిల్లుల్లో నుంచే కదా, ఇసుక అమ్మకాల్లో నుంచే కదా, పెట్రోల్ డీజిల్ ధరల్లో నుంచే కదా. ఇవి ప్రజలకు తెలియదా ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తన జేబులో నుంచి డబ్బులు, మంత్రులు గారు తమ ఇళ్లలో ఉన్న జాగాలో ఉన్న డబ్బులు ఇవ్వట్లేదు కదా. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నాం, 20 రూపాయలు ఇస్తున్నారు, 80 రూపాయలు నొక్కుతున్నారు. 20 రూపాయల గురించి మీరు మాట్లాడుతున్నారు, 80 రూపాయల గురించి నేను మాట్లాడుతున్నాను. అయినా ఒక న్యాయస్థానం తీర్పిచ్చింది. తీర్పిచ్చినప్పుడు శిరసా వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఉండాలా? సమీక్షించుకోవాలా? ఈ రోజున ఆ R5 జోన్ కింద 1300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెట్టారు, ఆ ధూళిలో పోశారు. మరి ఆ డబ్బులకు బాధ్యత ఎవరిది? ఎవరు బాధ్యత పడతారు? ఈ రోజున అమరావతిలో సామాజిక అమరావతి అందరిది అని పెద్ద పెద్ద అబద్ధాలు ఆడారు. ముఖ్యమంత్రి గారు పుట్టిన తర్వాత అమరావతి వచ్చిందా? అమరావతి పుట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారా? అమరావతి ప్రాంతంలో దళితులు లేరా? ఎస్సీలు లేరా? ఎస్టీలు లేరా? బీసీలు లేరా? మైనార్టీలు లేరా? అసలు అమరావతి ఉన్నది తాటికొండ నియోజకవర్గం, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. టి అమృతరావు గారి దగ్గర నుంచి నిన్న మొన్న వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వరకు ఎస్సీలు, దాని ప్రతినిధులు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అంటే అర్థం ఏంటి? ఎస్సీ జనాభా ఎక్కువ ఉండాలనే కదా. ఇంకా ఈయన పెట్టేది ఏంటి? ఎస్సీలనే. ఇదంతా కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా, గుడ్డగాల్చి మీద వేసినట్టుగా ప్రతిపక్షాల మీద నిందలేయడానికి బతుకొస్తుంది తప్ప. అవును, ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది 4 ఏళ్లలో. పెద్ద ఎత్తున కంప చెట్లు పెరిగినాయి, రహదారులు దువ్వుపోయారు. గత ప్రభుత్వం అక్కడ కుప్పేసిన స్టీలు, ఐరన్, ఎలక్ట్రికల్ సామాన్లు ఎత్తుకుపోయారు. ఆఖరికి కట్ల పాములు కూడా పెరిగి ఇటీవల ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ఒక కానిస్టేబుల్ కాటేస్తే కట్ల పాము కానిస్టేబుల్ చనిపోయాడు. ఏదైతే రాష్ట్ర మంత్రులు అది శ్మశానం అని చెప్పారో, అది ఎడారని చెప్పారో, ఆ ఎడారిని చేసి చూపించారు. వీళ్ళ మనసులో ఉన్న భావంగా చేశారు. తద్వారా ఏమైంది? రాష్ట్రమే కుదేలైంది. ఎప్పుడైతే 50 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంపద కలిగిన అమరావతి గొంతు మీద కాలేసిందో రాష్ట్ర ప్రభుత్వం, దాని పతనానికి శ్రీకారం అయ్యింది. మరి ఏ ప్రభుత్వం వస్తే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వం అది కాదండి, అది అభివృద్ధి. ఇప్పుడు భాగ్యనగరం చరిత్ర ఉంది. భాగ్యనగరం 400 సంవత్సరాల చరిత్ర. వీళ్ళేమీ కట్టనక్కర్లా, మంచి చేయకపోతే చేయకపోయారు, చెడు చేయనక్కర్లా. రాజధాని దాని అంతటా అదే అభివృద్ధి చెందిద్ది. రాజధాని సామాజిక క్రమంలో, ప్రజల జీవన క్రమంలో ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి తప్ప ఒకళ్ళు వచ్చి బొట్టు పెట్టి కాటుకు పెట్టేసి గాజులేసి అభివృద్ధి చెందరు. ప్రజలు చేసుకుంటారు. ఈ రోజున హైదరాబాదులో కోకా పొలాలు కోట్లు అమ్ముతుందంటే కేసీఆర్ గారు ఏమి ఆ రేట్లు నిర్ణయించాలా? హైదరాబాద్ భాగ్యనగరం అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందటంతో అన్ని అభివృద్ధి చెందుతాయి. అక్కడ స్థలాలు అభివృద్ధి చెందుతాయి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, వచ్చే పరిశ్రమలు వస్తాయి. అలాగనే అమరావతి కూడా ఈ రోజున అసలు ఉన్న నిలువ నీడలేకపోకుండా ఈ రోజున రాజధాని కోసం 4 ఏళ్ళుగా పరిపాలన ఎక్కడ జరుగుతుంది? అమరావతి నుంచి జరుగుతుందిగా. అమరావతికి కావాల్సిన సచివాలయం ఉందగా, అసెంబ్లీ ఉంది కదా, న్యాయస్థానం ఉంది కదా. ఇంకేం కావాలి? రాజధాని అదే అభివృద్ధి చెందిద్ది. కానీ వీళ్ళు 3 రాజధానులను కుంపడి మంటలు పెట్టడం మూలాన, ఒక ప్రాంతం మీద కక్ష దాల్చడం మూలాన అమరావతిని ఎడారి చేశారు, రైతులను రోడ్ల పాలు చేశారు. కాబట్టి R5 జోన్ కింద కూడా ముఖ్యమంత్రి గారికి నిజంగా నిజాయితీ ఉంటే మరి తక్షణం రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి క్యాబినెట్ ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళమని దమ్ముంటే. న్యాయస్థానం తప్పుపట్టింది కాబట్టి. గతంలో ముఖ్యమంత్రులు అలా ఉండేవాళ్ళు. న్యాయస్థానం మందలిస్తే, న్యాయస్థానం చివాట్లు పెడితే, న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే బాధ్యత పడేవాళ్ళు. దునపోతు మీద కూర్చున్న వర్షంలాగా నెమ్మకి నీరెత్తినట్టు నిద్రపోవటం తప్ప అసలు చలనమేది ప్రభుత్వానికి. హైకోర్టు మందలిస్తే, కొరడా జిలిపిస్తే ఒక్క మంత్రి స్పందించడే తేలుగుంటి దొంగల్లాగా. ఒక్కరైనా మాట్లాడుతున్నారా? అదేమంటే ప్రతిపక్షాల మీద నిందలేస్తారు, లేదా ఇంకా జడ్జిలకి కులాలను ఆపాదిస్తారు. ఇప్పుడు ఏంటంటే అంతా ఎల్లో మీడియా లాగా, ఎల్లో కోర్టులు, ఎల్లో రైతులు,
ఎల్లో దళితులు అంతా ఎల్లోనే, అంతా ఎల్లోనే. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎల్లో. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎల్లోనే. కాబట్టి వాళ్ళకు ఒక బాకా పెట్టుకొని, వాళ్ళ పత్రిక పెట్టుకొని, కొన్ని ఛానళ్ళు పెట్టుకొని, మళ్ళీ మాకు ఛానల్ లేదంటారు, మాకు మీడియా లేదంటారు, మాకు డబ్బులు లేవు అంటారు, అంగబలం లేదంటారు, అర్ధబలం లేదంటారు. మళ్ళీ వీళ్ళే కర్రలు తీసుకొని ఎగబడతారు. వీళ్ళ కార్యకర్తలకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఎదుటి మీద దాడి చేస్తారు, బూతులు తిడతారు, వీళ్ళు బూతులు తిడతారు, అవతల తిట్టిండు అని అంటారు. ఎక్కడైనా పరిపాలన ఉందండి? 28 రాష్ట్రాల్లో నవ్వులు పాలవడం కాకుండా ఏం మిగిలింది చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో చక్కని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ 72% పూర్తయిన పోలవరాన్ని ఏం చేశారు? పండబెట్టారు. ప్రత్యేక హోదా గుంజుకొస్తా అన్నోళ్ళు ఒక ఎంపీ గుంజిండుగా, ఆయన పట్టుకొని వెనక్కి ముందుకు గుంజి చూపించిండుగా. ఆ గుంజుటం తప్ప ప్రత్యేక హోదా ఆడ గుంజారు? ఎక్కడ గుంజుకొచ్చారు? అమరావతిని పండబెట్టారు, విభజన హామీలను మర్చిపోయారు, విశాఖ ఉక్కు కార్మికులు రోడ్ల పాలు చేశారు. ఎక్కడైనా ఏమన్నా ఉందా? కాబట్టి చిందరవందరైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దీని అంతటికి కూడా ప్రాయచిత్తం పడే రోజు ముందుంది. ఇప్పటికైనా సరే R5 జోన్ మీద వెనక్కి తగ్గి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా విధానాలను సమీక్షించుకోవాలి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాలి. చేతనైతే రాజీనామా అన్నా చేయాలి, లేదు అంటే ఆ నిరుపేదలకు, నువ్వు ఆశ చూపించిన నిరుపేదలకి, లబ్ధిదారులకి తిరిగి వారి గ్రామాల్లో కానీ లేదా నూతనంగా కొనుగోలు చేసిన భూముల్లో కానీ ఇవ్వాలి. నేను ఇందాకనే విన్నాను, పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి గతంలో 1200 ఎకరాలు ₹1,00,000 చొప్పున వీళ్ళు సేకరించారంట. ఇప్పటికీ దానికి అక్కడ ఏమి వర్క్ ఏం లేదు. ఆ 1200 కేటాయించండి, ఆ 1200 ఎకరాలను కేటాయించండి. ₹1,00,000 చొప్పున కాజేశారంట రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. వాటిని కేటాయించండి. అంతే తప్ప కేవలం అబద్ధాలతో లేదా ఓట్ల నినాదాలతో ప్రజలను ఉసిగలిపి, సార్ ఎప్పుడైనా కలగన్నామంటే ఒక రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తే రైతులు ఇలా అరణ్య రోదనగా బాధపడతారనని, రైతులకు పండగలు లేవు, పబ్బాలు లేవు, బంధువులు వచ్చేవాళ్ళు లేరు, పొయ్యేవాళ్ళు లేరు, అక్కడ అభివృద్ధి లేదు. ఆ శిబిరాలు ఏర్పాటు చేసుకొని పోలీసు పదగట్టలతో, బోట్లతో, కేసులతో, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎందుకు సార్ రైతులకి కర్మ? అమరావతి రైతులకి ఏం చేశారు వాళ్ళు పాపం? ఏం చేశారు వాళ్ళు నేరం? రాజధానికి భూములు ఇవ్వటం పాపమైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఆ మాట చెప్పారా? నేను వస్తే రాజధాని భూముల్ని సెంటు పట్టాలుగా మార్చి పేదలకు పంచుతానని చెప్పున్నట్టయితే నిజమే అని చెప్పి భావించవచ్చు. అసెంబ్లీలో చప్పట్లు కొట్టాడు, 35,000 ఎకరాలు కావాలన్నాడు, విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని ఉండాలి, చిన్న రాష్ట్రం, అతి చిన్న రాష్ట్రం, కలతలొద్దు, కన్నీరొద్దు, విభజనలొద్దని మాయ మాటలు చెప్పారు. ఆఖరికి 3 రాజధానుల యొక్క కుంపడి పెట్టారు. దీని మూలాన బావుకున్నది ఏంటి ముఖ్యమంత్రి గారు? ఈరోజు రాష్ట్రాన్ని దిగాలు చేయటం, రాష్ట్రాన్ని నాశనం చేయటం తప్ప బావుకున్నది ఏందంటున్నా? 151 సీట్లతో గెలిపించితే రాష్ట్ర ప్రజలు గౌరవించి ధీరోదత్తమైన పరిపాలన ఇవ్వాలని చెప్పేసి భావించాల్సిన ముఖ్యమంత్రి కక్షగట్టి రాజకీయాలకు పోయి చంద్రబాబు నాయుడు గారి మీద పగతోనో లేదా మరో ప్రతిపక్ష పార్టీ మీద పగతోనో రాజకీయాలే చేసుకుంటే ఏమవుతుంది? రాష్ట్రం ఏమవుతుంది? రాజకీయాలు ఎన్నికల కాలంలో చూసుకోవాలి. 365 రోజులు 5 సంవత్సరాలు మొత్తం రాజకీయాలే చేసుకుంటే రాష్ట్రం కుదేలైపోయింది, అప్పుల పాలైంది. ఇప్పుడు పెన్షన్లకు దిక్కులేవు. దాదాపు 50% మంది మా వృద్ధులకి పెన్షన్లు లేవు. 1వ తారీఖు నుంచి తిరుగుతున్నారు, వాళ్ళ పెన్షన్ డబ్బులు లేవు. పోలీసు వాళ్ళ యొక్క పర్సంటేజీలు కూడా కట్ చేస్తున్నారు. నిన్న మొన్న పోలీసు వాళ్ళకి సంబంధించిన ఎలవెన్స్ లో ఉన్న పర్సంటేజీలు కట్ చేస్తున్నారు. ఉద్యోగుల యొక్క జీతాలు వాడుకుంటున్నారు, పెన్షనర్ల యొక్క డబ్బులు వాడుకుంటున్నారు, పంచాయతీ నిధులు వాడుకుంటున్నారు, కార్పొరేషన్ల పేరు అప్పులు తెచ్చారు, RBI పేరు మీద అప్పులు తెచ్చారు. మళ్ళీ మీరు అబద్ధాలు చెప్తున్నారు, మేము అప్పులు చేయలేదు అని. అప్పులు చేయకపోతే ఈ తిప్పలు ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు R5 జోన్ మీద హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గౌరవించాలి, చేతనైతే రాజీనామా చేయాలి. తిరిగి ఆ లబ్ధిదారులకు ఎవరికైతే 50,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ప్రత్యామ్నాయంగా భూమిని కొనుగోలు చేసేసి సరే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మేము నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు 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 అమరావతి రైతులు వ్యతిరేకం కాదు, బహుజనుల జేఏసీగా మేము వ్యతిరేకం కాదు. సెంటు కాదు 2 సెంట్లు ఇవ్వాలి పేదోడికి. పేదోడికి ఎప్పుడు సొంతింటి కల తీరాలని మాట్లాడుతున్న వాళ్ళమే తప్ప పేదలకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి కొత్తగా కొనుగోలు చేసైనా సరే ముఖ్యమంత్రి గారు ఆ నిరుపేదలకు సెంటు పట్టాలు ఇవ్వాలి. అంతే తప్ప రాజధానిని ధ్వంసం చేసే కుట్రలో కుయుక్తులను ఎప్పటికైనా సరే మానుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.